నమస్తే. నింగి నేల నాదే ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. వాసంతి క్రియేషన్స్ బొటీక్ రంగంలో ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఫ్యాషన్ డిజైనింగ్లో తనకంటూ ఒక బ్రాండ్ని క్రియేట్ చేసుకుని విమెన్ ఎంపవర్మెంట్ కోసం చాలా కృషి చేస్తున్నారు ఈవిడ. అంతేకాదు తనకు నచ్చిన విద్యలో పట్టు సాధించడమే కాకుండా వచ్చిన విద్యని వేలాది మంది మహిళలకు నేర్పిస్తూ వాళ్ళ జీవితాల్లో ఆర్థిక పరంగా వెలుగుల్ని కూడా నింపుతున్నారు. అంతేకాదు బొటీక్ రంగంలో ఇంట్రెస్ట్ ఉండి బొటీక్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళకి మరి దాంట్లో కెరీర్ ఎలా స్టార్ట్ చేయాలి, దీంట్లో ఎలాంటి నైపుణ్యాలు నేర్చుకోవాలి, అంతేకాదు ఆటుపోట్లు వచ్చినప్పుడు వాటిని ఎలా అధిగమించాలి, ఇలాంటి వాటిపై అవగాహన కల్పిస్తూ కొన్ని క్లాసెస్ కూడా తీసుకుంటున్నారు. మరోవైపు సమాజ సేవ కూడా చేస్తూ మనసున్న మంచి మనిషి అనిపించుకుంటున్నారు. వారు మరెవరో కాదు, వాసంతి గారు. ఖమ్మం జిల్లా మనుగూరు వాసైన వాసంతి గారు మనతో ఉన్నారు. మరిన్ని విషయాలు తనతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం వాసంతి గారు. నమస్తే అండి. బాగున్నారా? చాలా బాగున్నాను. చెప్పండి మేడం, ఈ వాసంతి క్రియేషన్స్ లైక్ హౌ ద జర్నీ స్టార్టెడ్? యాక్చువల్లీ 2012లో నేను ఇద్దరు పిల్లలు పుట్టాక ఫ్యాషన్ డిజైన్ నేర్చుకున్నాను. అంటే అందరికి తెలిసిందే, 10th క్లాస్లో మ్యారేజ్ అయింది, చదువుకోలేదు. బట్ ఏదైనా చదువుకోలేదు కదా, ఇక్కడతోనే ఆగిపోకూడదు. అంటే ఎంతసేపు వంట, పిల్లలు, అంటే అంతా అదే అయిపోతుంది, ఒక లైఫ్ ట్రాజెడీ అయిపోతుంది. సో ఏదైనా నేర్చుకోవాలి, మనమైనా ఏదైనా చేయాలి అనేటప్పుడు ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ అనేది నేను చేశాను అనమాట. ఫ్యాషన్ డిజైనింగ్ డిప్లొమా చేసి ఇంకా అలా స్లోగా వస్తూ సమ్ రీజన్స్ వల్ల నేను 10 years బ్యాక్ మా పేరెంట్స్ దగ్గరికి వెళ్ళిపోయాను. అలా బొటిక్ అనేది ఒక్క మిషన్తో స్టార్ట్ చేసి ఏదైనా క్రియేటివిటీగా ఆలోచించాలి, ఇంకా వర్క్ చేయాలి అనేసి ఒక వర్కర్తో ఒక మిషన్ది వెళ్ళిపోయి 50 members వర్కర్స్ అయిపోయారు అనమాట ఇప్పటి వరకు. సో మళ్ళీ ఒక చిన్న ఇంటర్వ్యూ ద్వారా నాలాంటి మహిళలు చాలామంది సఫర్ అవుతున్నారు, బయటికి రాలేకపోతున్నారు అని చాలా నేను అంటే ఇప్పటివరకు ఎలా ఉంటుందంటే ఎవరికి కూడా మనకి బాధ ఉంది కదా అంటే పైన మనం చుట్టూ చూసే వాళ్ళని నవ్వే చూస్తాము, వాళ్ళ పెయిన్ చూడము. సో నేను ఒక ఇంటర్వ్యూలో ఇచ్చాక నాలాంటి వాళ్ళు కాదు, నాలాంటి వాళ్ళు కొన్ని వేల లక్షల మంది ఉన్నారు, వాళ్ళతో పోలిస్తే నా పెయిన్ చాలా చిన్నది అనుకున్నాను. అలా ఫ్యాషన్ డిజైనింగ్ చేస్తూ హౌస్ ఆఫ్ వాసంతి అనేది స్టార్ట్ చేశాను అనమాట. ఇదేంటంటే మనకి 3 days కోర్స్. చాలామంది ఈవెన్ నేనైనా లక్షలు ఇచ్చి నేర్చుకొని మనకి ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది ఉండదు అనమాట. నార్మల్ థియరీ చెప్పేస్తారు. సో ప్రాక్టికల్ నాలెడ్జ్ కావాలి. లేడీస్ చాలామంది లాంగ్ ప్లేసెస్లో ఉంటున్నారు, వాళ్ళకి నేను ఏదైనా చేయాలి నా వంతు. అండ్ ఇక్కడ కూడా మీరు ఫ్రీగా సర్వీస్ చేయొచ్చు అనుకుంటారు, కానీ మనం చేసే వర్త్కి మనం పే చేస్తేనే దానికి వర్త్ ఉంటుందని నేను అనుకుంటున్నాను, విలువ ఉంటుంది అని ఒకటి అనుకున్నాను. సో ఆ చిన్న థాటే హౌస్ ఆఫ్ వాసంతి 3 days కోర్స్. ఓకే, అయితే వర్క్షాప్ అనేది కండక్ట్ చేస్తున్నారు కదా, దీని ముఖ్య ఉద్దేశం ఏంటి? ఇప్పుడు చాలామంది మహిళలు ఫ్యామిలీని పిల్లల్ని వదిలేసి 2 months 5 months 6 months కోర్స్ చేయలేరు. దట్టు లాంగ్ ప్లేసెస్లో ఉన్న వాళ్ళు అసలు రాలేరు హైదరాబాద్. అలా 3 days చాలా ఈజీగా ఉంటుందని ఈ హౌస్ ఆఫ్ వాసంతిలో మార్నింగ్ 10 to ఈవినింగ్ 7 వరకు ఈ 3 days కూడా మనమే లంచ్ స్నాక్స్ ప్రొవైడ్ చేస్తే మార్నింగ్ 10 నుంచి 7 వరకు నా సరౌండింగ్స్లోనే ఉండాలి అనేది నేను అనుకున్నాను. సో దట్ ఏంటి అంటే వాళ్ళకి ఈజీ యాక్సెస్ ఉంటుంది, బయటకు వెళ్లకుండా మన దగ్గరే ఉండి 3 daysలో ఏం నేర్చుకోవచ్చు అని మీరు అనుకోవచ్చు. 3 daysలో నా కొన్ని టిప్స్, నేనైతే ఎలా డిజైన్ చేస్తాను, అసలు నేనైతే ఎంత వర్క్ చేస్తాను అనే నాకు సంబంధించిన నా పర్సనల్ టిప్స్ కానీ అలా నాకు కావాల్సిన సబ్జెక్ట్ నేను ఓన్గా ప్రిపేర్ చేసుకుంటూ వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నాను అనమాట. ఓకే, సో వీళ్ళకి మీరు ఫర్దర్గా అంటే వర్క్షాప్ ట్రైనింగ్ తర్వాత ఫర్దర్గా మీ సపోర్ట్ ఎలా ఉంటుంది? సో యాక్చువల్లీ ఫస్ట్ అయిపోయిందండి, ఇప్పుడు మనకి ఇది 3rd అనమాట. ఫస్ట్ అయిపోయాక సెకండ్ స్టార్ట్ చేసినప్పుడు నేను ఏమనుకున్నానంటే ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్స్ ఇప్పుడు శారీస్ కానీ జ్యువెలరీ కానీ ఎవరి ఫీల్డ్లో వాళ్ళు చాలా బిజీగా ఉంటారు, చాలా ఫేమస్ వాళ్ళు. ఇప్పుడు నేనే అని ఎక్కువ అని చెప్పట్లేదు, ఎవరి ఫీల్డ్లో ప్రతి ఒక్కరు గ్రేటే. కానీ వాళ్ళని ఎంకరేజ్, ఇప్పుడు మాకు సపోజ్ ఇలా ఎగ్జిబిషన్ స్టాల్స్ మేము బయటికి వెళ్తే మాకు ఎవరు ఇవ్వరు, పేమెంట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. అండ్ మనకు ఒక గుర్తింపు అనేది ఉండదు. సో అసలు ఇదంతా ఎందుకు,
మన హౌస్ ఆఫ్ వాసంతి మన స్టూడెంట్స్ మనమే రన్ చేసుకుందాము, మనమే ఓన్గా చేసుకుంటే, నా వెనకాల ఈరోజు ఫస్ట్ బ్యాచ్ సెకండ్ బ్యాచ్ స్టూడెంట్స్ వీళ్ళందరూ స్టాల్స్ పెడుతుంటే నేను సపోర్ట్ చేస్తుంటే చార్జ్ చేస్తాను. దానికి కూడా మనకి ఇక్కడ అయిన ఖర్చులకి దీనికి కూడా చార్జ్ చేస్తాము. నేను ఒకటే చెప్తాను, ఫ్రీగా ఏది చేయను అనేసి. సో ఇలా చార్జ్ చేస్తూ, కాకపోతే వాళ్ళకి నేను ఒక ధైర్యం, ఒక సపోర్ట్ ఇస్తున్నాను. అదొక్కటి నా ఈ లైఫ్ టైం జర్నీ అనేది హౌస్ ఆఫ్ వాసంతి స్టూడెంట్స్ ఏ రోజు ఏ కష్టం వచ్చినా, ఏ ప్రాబ్లం కావాలి అన్నా, అంటే ఇది డౌట్ ఉంది మాకు క్లారిఫై చేయాలన్నా, నేనైతే 100% వాళ్ళ ముందు ఉంటాను. అండ్ ఈ స్టూడెంట్స్కి ట్రైన్ చేయడమే కాకుండా మీన్వైల్ మీరు కాస్త సమాజ సేవ కూడా చేస్తారని విన్నాము, దాని గురించి కాస్త చెప్తారు? అది నేను యాక్చువల్లీ కరోనా టైంలో టైంపాస్గా ఫ్రీగా మాస్కులు కానీ, అంటే అది అప్పుడు అక్కడ మెటీరియల్ని వర్కర్స్ ఉండిపోయారనమాట. సో ఏంటంటే ఖాళీగా ఉండకూడదు, ఏదో ఒకటి ఆ ఫ్యాబ్రిక్ వేస్ట్గా ఉండిపోతుంది, వర్కర్స్ వేస్ట్గా ఉన్నారు, అంటే వేస్ట్ అంటే ఖాళీగా ఉన్నాం, వర్క్ లేదు కదా. అలా మేము కొంతమందికి మాస్క్ డిస్ట్రిబ్యూట్ చేయడం కానీ, కొంతమంది పిల్లలకి ఏమైనా ఈ డ్రెస్సెస్ కానీ శారీస్ కానీ కొన్ని ఉంటాయి కదా, ఇవన్నీ డిస్ట్రిబ్యూట్ చేయడం అలా చేసేవాళ్ళం అనమాట. ఓకే. సో మీరు వాసంతి క్రియేషన్స్ పేరుతో ఫస్ట్ ఒక స్టోర్ స్టార్ట్ చేసి ఇప్పుడు చాలా సక్సెస్ అయ్యారు. మీరు సాధించిన విజయాల గురించి చెప్తారా? చాలా నాకు 2 times కిరణ్ బేడి గారు అవార్డు ఇచ్చారు వైజాగ్ నుంచి. ఫస్ట్ టైం ఇచ్చినప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. అంటే మళ్ళీ ఒక 20 years తర్వాత అవార్డు తీసుకోవడానికి వైజాగ్ వెళ్ళినందుకు చాలా హ్యాపీగా అనిపించింది. మళ్ళీ రీసెంట్గా కూడా బిజినెస్ ప్రైడ్ కింద ఇచ్చింది. ఆవిడ గుర్తుపట్టారు, అంటే ఇట్లా మనం ఈ హౌస్ ఆఫ్ వాసంతి లాగా స్టూడెంట్స్ని మీరు గైడ్ చేస్తున్నారు, చాలా బాగా అనిపించింది మేడం. అందరిలో లేపి మాట్లాడడం అదొక చాలా అచీవ్మెంట్ అనిపించింది అనమాట. అంటే మన కష్టం మొత్తం పోయినట్టు అనిపిస్తుంది అనమాట, చిన్న చిన్న అచీవ్మెంట్స్. అలానే రవీంద్ర భారతిలో బెస్ట్ ఉమెన్ ఎంటర్ప్రెనర్గా అవార్డు వచ్చింది. చాలామంది చిన్న చిన్నగా అవార్డ్స్ ఇవ్వడము, పిలవడము చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంటే మనల్ని గుర్తించడమే కాకుండా మన వర్క్ని గుర్తించడం అనేది చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఒక స్టోర్తో స్టార్ట్ చేశారు, ఇప్పుడు చాలా సక్సెస్ఫుల్ అయ్యారు. మీ కస్టమర్స్లో లైక్ సెలబ్రిటీస్ కూడా ఉన్నారా? చాలామంది అంటే డిజైన్ చేశాము. నేను యాక్చువల్లీ ఒక మూవీకి కూడా డిజైన్ చేశాను. వరుణ్ సందేశ్ గారు హీరో, అంటే హీరోయిన్కి కొన్ని ఫ్రాక్స్ కానీ కొన్ని డ్రెస్సెస్ కానీ, అంటే కంప్లీట్ ఫ్యాషన్ మొత్తం చేయలేదు, కొంతమంది క్యారెక్టర్స్ చేశాను. ఎందుకంటే నాకు 45 days బొట్టికి వదిలేసి ఇవన్నీ వదిలేసి అక్కడే ఉండి చేయాలి అంటే నాకు అసలు అవ్వదు. కాబట్టి కొంతమందికి కొన్ని డిజైన్స్ చేసిస్తూ ఉంటాం. పర్సనల్గా కూడా చాలామందికి మన డిజైన్స్ కానీ కలర్ కాంబినేషన్స్ కానీ మన వర్క్ చాలా ఇష్టం. లేడీస్ అందరూ మీ క్లాసెస్లో ఇలా పార్టిసిపేట్ చేయడం, బై ద టైం వాళ్ళు స్పెషల్గా మళ్ళీ స్టోర్స్ పెట్టుకోవడం, బొటిక్స్ పెట్టుకోవడం, సో వాళ్ళు సక్సెస్ అయినప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది? చాలామంది కొన్ని క్వశ్చన్స్ అడిగారు. ఇప్పుడు మీది బొటిక్ ఫీల్డే కదా, మీరు వాళ్ళకి ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు, మీరు అక్కడికి వెళ్ళి ఎందుకు వీడియో చేస్తున్నారు, అంటే మీ వర్క్ పోతుంది కదా అని నాకు పర్సనల్గా చాలామంది మాట్లాడారు. ఇప్పుడు ఒకటి చెప్తాను, నేను 50 members, నేను కనీసం ఒక 100 మందికి కుడతాను, కానీ లక్షల కోట్ల మంది జనాభాలో నేను ఒక చిన్న పార్ట్ అనమాట, ఒక పార్ట్. సో ఇలాంటి వీళ్ళందరికీ నేను హెల్ప్ చేయడం వల్ల నా బిజినెస్ ఏం పోదు, నా వర్క్ కూడా ఏమి ఉండదు. కానీ అలా నేను హెల్ప్ చేయడం వల్ల యాజ్ ఏ ఉమెన్గా, యాజ్ ఎ సింగిల్ పేరెంట్గా ఆ పెయిన్ని నేను అనుభవించాను, ఆ పెయిన్ని నేను తీసుకున్నాను. కాబట్టి అంటే ప్రతి మహిళ వెనకాల ఏదో ఒక పెయిన్ ఉంటుంది. తన రంగంలో ఇప్పుడు ఎవరైనా సక్సెస్ అవ్వాలి, వర్క్ చేస్తున్నామంటే పిల్లల కోసమే. ప్రతి మదర్ ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నామంటే కేవలం పిల్లల కోసం తప్ప ఇంకా దేనికోసం కూడా ఎవ్వరు వర్క్ చేయరు నాకు తెలిసి. సో ప్రతి మహిళ కూడా అలానే ఉంటుంది కదా. నేను ఇప్పటి వరకు కూడా వాళ్ళు పెట్టిన బొటిక్స్కి నేనే ఓపెనింగ్కి వెళ్తాను, నేనే సపోర్ట్ చేస్తున్నాను, నేనే వీడియోస్ చేస్తున్నాను. సో దానివల్ల నాకు లాస్ అవ్వచ్చు, బిజినెస్ తగ్గచ్చు అని నేను ఎప్పుడు అనుకోలేదు. దేవుడు చూస్తూనే ఉంటాడు. ఆ మంచి అనేది నా పిల్లలకి ఏదో ఒక రూపంలో వస్తుందని నేను 100% భావిస్తున్నాను. ఓకే, అయితే వాసంతి క్రియేషన్ సర్వీసెస్ ఇండియా బేస్డేనా లేకపోతే అబ్రాడ్ కూడా చేస్తున్నారు? చాలామంది అండి మనకి US, UK, ఆస్ట్రేలియా, జర్మనీ, జపాన్, ఈ ఇన్స్టా వల్ల, యూట్యూబ్ వల్ల అసలు ఎక్కడెక్కడికి వెళ్ళిపోతాయి చాలామంది. ఇప్పుడు మన క్లాసెస్ చూస్తే బెంగళూరు, మైసూర్ వాళ్ళు చాలామంది ఉన్నారు. నేనే షాక్, ఏంటి బెంగళూరు, ఏంటి మైసూరు, ఏంటి అక్కడి నుంచి వచ్చారా అనేసి. అంటే అనంతపూర్, కర్నూలు, అంటే డిఫరెంట్ ప్లేసెస్ నుంచి మన స్టూడెంట్స్ ఎలా అయితే వస్తున్నారో మన క్లయింట్స్ కూడా అలానే ఉన్నారు వాసంతి క్రియేషన్స్ నుంచి చాలామంది. మేడం, మీరు ఒక స్టోర్ స్టార్ట్ చేసి ఈరోజు ఇంత సక్సెస్ఫుల్ అయ్యారు, వర్క్షాప్ పెట్టి ఇంతమంది మహిళలకి ట్రైన్ చేస్తున్నారు. సో మీరు మీ స్టూడెంట్స్లో ది బెస్ట్ స్టూడెంట్స్ అనుకున్న వాళ్ళు, లైక్ వాళ్ళలో మిమ్మల్ని ఎప్పుడైనా చూసుకున్నారా? ఎవరైనా ఉన్నారా అలాగా? చాలా మంది ఉన్నారు, కాకపోతే ఒక్కళ్ళు ఇద్దరు అని పేర్లు చెప్పలేను. ఉన్నారు ద బెస్ట్ స్టూడెంట్స్, హార్డ్ వర్క్ చేసేవాళ్ళు. టిల్ నౌ ఫస్ట్ బ్యాచ్ కాదు, అంతకుముందు 6 months ట్రైనింగ్, అప్పటి నుంచి ఈ 3rd batch వరకు కూడా నా వెనకాల నా సపోర్ట్గా అక్క మేము ఉన్నాము అనే నా ప్రియమైన స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు. సో వాళ్ళలో ఒకళ్ళు
రాజీ, సుజ్జి, పద్మజ, సుబ్బు, నాగదేవి అండ్ చాలామంది ఉన్నారు. పేర్లు చెప్పాలంటే ఇంకా సరిపోదు అనమాట. చాలామంది లవబుల్ స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు. ఇప్పటికి కూడా నా వెనకాలే ఉంటారు. నాకు ఏ చిన్న కష్టం వచ్చినా అక్క మేము ఉన్నాం కదా, నువ్వు టెన్షన్ పడుకునే వాళ్ళే ఉన్నారనమాట. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇది ఒక అచీవ్మెంట్ నాకు. ఓకే. వర్కర్స్ని మీరు ప్రొవైడ్ చేయడం కానీ లైక్ మెటీరియల్ సెలెక్షన్ కానీ ఇలాంటి వాటిలో కూడా మీ వర్క్షాప్ హెల్ప్ఫుల్ అవుతుందా? సో వర్కర్స్ని ప్రొవైడ్ చేయడం అనేది చాలా టఫ్ అండి. ఇవాళ రేపు వీళ్ళంతా వెస్ట్ బెంగాల్ నుంచి వస్తారు. ఎవరి ఏరియాస్లో వర్కర్స్ వాళ్ళే ఉంటారు. వాళ్ళ శాలరీస్ కానీ పేమెంట్స్ కానీ వాళ్ళే వర్కర్స్ని అయితే ఉండదు. బట్ వర్కర్స్ని అసలు ఎలా మెయింటైన్ చేయాలి, వాళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలి, బొటిక్ ఎలా హ్యాండిల్ చేయాలి, పెళ్లి ఆర్డర్స్ వస్తే ఎలా హ్యాండిల్ చేయాలి, ఏ శారీకి ఏ డిజైన్ క్రియేట్ చేయాలి అనేది అయితే వీటిలో ఉంటుంది. అండ్ ఈ మగ్గం మెటీరియల్స్ కానీ అసలు క్లాత్స్ ఎక్కడ బాగుంటాయి అని కానీ వీళ్ళ కొన్ని కాంటాక్ట్ నెంబర్స్ వీళ్ళకి పర్సనల్గా మేము ప్రొవైడ్ చేస్తాం. అండ్ గ్రూప్స్ కూడా ఉంటాయి. ఆ గ్రూప్ అనేది మనకి కంటిన్యూ అవుతూనే ఉంటుంది. వాళ్ళకి దాంట్లో ఏ డౌట్ ఉన్నా కూడా ఎవరు ఏ మెసేజ్ చేసినా కూడా నేను రియాక్ట్ అవుతూనే ఉంటాం. స్టూడెంట్స్ ఇక్కడ నేర్చుకునే వాళ్ళకి వర్క్ పరంగానే మీరు నేర్పిస్తారా? లేదు అంటే వాళ్ళు ఫర్దర్గా బొటిక్ పెట్టుకోవాలి అంటే వాళ్ళు ఎలా లోన్ తీసుకోవాలి, ఇలాంటి ప్రాసెస్లో కూడా మీ వర్క్షాప్ ఏమైనా హెల్ప్ చేస్తుందా? డెఫినెట్గా హెల్ప్ అవుతుందండి. నేను ఒకటే చెప్తా, స్టార్టింగ్ ఇంట్రడక్షన్లో అందరూ మేము టైలర్స్ అన్నారు. అంటే ఇక్కడ టైలర్స్ని తక్కువ అని కాదు, డిజైనర్స్ని ఎక్కువ అని కాదు. బట్ మన దగ్గరికి వచ్చారు, మన దగ్గర సబ్జెక్ట్ ఉంది అంటే మనం అందరం డిజైన్ చేస్తున్నాం కాబట్టి వి ప్రౌడ్లీ సే దట్ వీఆర్ డిజైనర్స్ అని. అంటే వాళ్ళు ఫ్యూచర్లో బొటిక్స్ పెట్టుకోవడానికి నా దగ్గర ట్రైనింగ్కి వచ్చారు ఈ 3 days. సో ప్రతి మహిళకి బొటిక్ స్టార్ట్ చేయాలి, ఫర్దర్గా లోన్స్ ఎలా, అంటే ఫర్దర్గా ఎన్ని హడల్స్ వచ్చినా ఎలా హ్యాండిల్ చేయాలి అనే ప్రతిదీ కూడా మేము వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ ఉంటాం. ఈ 3 daysలో మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 7-8 వరకు జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ 10 minutes కూడా మిస్ అవ్వకుండా వాళ్ళకి క్లాస్ ఇస్తూనే ఉంటాం అనమాట. సో మీ వర్క్షాప్లో పర్సనాలిటీ డెవలప్మెంట్ పైన కూడా మీరు ఏమైనా క్లాసెస్ తీసుకుంటారా? ఎస్ అండి, పర్సనాలిటీ డెవలప్మెంట్ అదే చెప్తున్నాను. ప్రతిదీ కూడా మన మనం ఎలా ఉన్నాము అనే దాన్ని బట్టే, మన వే ఆఫ్ డ్రెస్సింగ్ కానీ మన వే ఆఫ్ కాన్ఫిడెన్స్ కానీ దాన్ని బట్టే మనం ఏదైనా డిజైన్ చేయగలనా, క్లయింట్ దగ్గర కానీ ఇంట్లో కానీ మనం అన్ని హ్యాండిల్ చేయగలం. సో మనం కాన్ఫిడెన్స్గా మన డ్రెస్సింగ్లో కాన్ఫిడెంట్ ఉంటే మనం ఎలా కాన్ఫిడెంట్గా మన డ్రెస్సింగ్లో ఎలా ఉంటామో, మనం ఎంత కాన్ఫిడెంట్గా ఉంటామో మనం సమాజానికి అలానే కనిపిస్తాం అనమాట. సో మేడం, చాలామంది గృహిణులు ఇంటికే పరిమితం అయిపోతుంటారు. వాళ్ళు ఏదో రకంగా సంపాదించాలనుకుంటారు. సో వాళ్ళకి ఇన్కమ్ జనరేట్ చేయాలి. సో వాళ్ళకి ఎలాంటి సజెషన్ ఇస్తారు? ధైర్యంగా ఒక స్టెప్ ముందుకు వేయండి. అది ఏ ఫీల్డ్ అయినా సరే, ఏదైనా సరే, మన చేతిలో ఏ వర్క్ ఉన్నా సరే, మనం ధైర్యంగా మన కాన్ఫిడెన్స్ని పోగొట్టుకోకుండా మనం ఒక స్టెప్ ముందుకు వేసి, అది ఏ ప్రొఫెషనల్ అయినా అది కాన్ఫిడెన్స్గా కష్టపడుతూ, దైవానుగ్రహం అంటారు కదా, దైవ బలం ఉంటూ, అంటే దేన్ని కూడా తీసి పడేయకుండా మనం హార్డ్ వర్క్ చేస్తే డెఫినెట్గా ముందుకు రావచ్చు. ప్రతి మహిళ కూడా ఒకరిని ఇన్స్పిరేషన్గా తీసుకొని లైఫ్లో ఇదే అయిపోయిందా, ఇంకా నా లైఫ్ ఇక్కడితోనే ఎండా అని కాకుండా ఫ్యూచర్ చాలా ఉంది, లైఫ్ చాలా ఉంది. మనం అనుభవించింది చాలా చిన్న పెయినే, మనకన్నా ఎక్కువ పెయిన్ అనుభవించే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఇవన్నీ వదిలేసి హ్యాపీగా ఒక స్టెప్ ముందుకు వేస్తూ మన పిల్లల కోసం, మన కోసం అండ్ ఫ్యామిలీ కోసం, సొసైటీ కోసం కూడా వర్క్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ వాసంతి గారు. మీరు చెప్పినవి కావచ్చు, లైక్ మీ దగ్గర నుంచి మీ స్టూడెంట్స్ నేర్చుకునేవి కావచ్చు, అవన్నీ చాలామంది మహిళలకు చాలా ఆదర్శంగా నిలిచే మాటలు చెప్పారు. అండ్ మీరు ఈ బొటీక్ రంగంలో, ఈ ఫ్యాషన్ డిజైనింగ్ రంగంలో ఇంకా ముందుకు దూసుకెళ్తూ ఇంకా ఎన్నో విజయాలు సాధించాలని మా వనితా టీవీ కోరుకుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వనితా టీవీ. సో హౌస్ ఆఫ్ వాసంతి పేరుతో నిర్వహించే ఈ వర్క్షాప్లో పాల్గొన్న కొంతమంది మహిళలు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి వారి అనుభవాల్ని వారి మాటల్లోనే తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్ అండి, నా మీ పేరు పేరు? సుజాత. ఓకే, మీరు ఈ డిజైనింగ్ ఫీల్డ్ని చూస్ చేసుకోవడానికి మీ ఇన్స్పిరేషన్ ఎవరు? నేను 6 years నుంచి చేస్తున్నాను, కానీ నాకు సక్సెస్ అనేది లేదనమాట. అప్పుడు వసంతక్క వీడియోస్ చూశాను. సో వసంతక్క దగ్గర నేర్చుకుంటే ఇంకొంచెం బెటర్ అవ్వచ్చు అని వెళ్ళి 6 months ఉండి నేర్చుకున్నాము. అక్క మమ్మల్ని చాలా గైడ్ చేశారు. సెకండ్ బ్రాంచ్ కూడా ఓపెన్ చేసి ఇప్పుడు చాలా హ్యాపీగా రన్ చేసుకుంటున్నాను. నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు? పద్మజ అండి. ఓకే, సో ఈ డిజైనింగ్ ఫీల్డ్లో మీరు ఇప్పటివరకు సాధించిన ఏంటి? యాక్చువల్లీ నాదైతే డిజైనింగ్ ఫీల్డ్ కాదు. వాసంతి అక్క ఫస్ట్, అంటే అక్క అంటున్నాం అనుకోకండి, తను అలా చూస్తారు మమ్మల్ని. యాక్చువల్గా టీచర్ అయినా కానీ ఒక సిస్టర్హుడ్ ఫీలింగ్తో ఉంటాం అనమాట. సో అందుకని వాసంతి అక్క అంటాము. యాక్చువల్లీ ఏంటంటే నేను బ్లాక్ ప్రింటింగ్ అండ్ హ్యాండ్ పెయింటింగ్స్ చేసేదాన్ని. అక్కని కలవాలన్న ఒక ఉద్దేశంతో నేను ఫస్ట్ బ్యాచ్లో జాయిన్ అయిన తర్వాత
తన వర్క్ చూసిన తర్వాత బాగా అనిపించింది. తను మాకు బాగా మోటివేషన్ అనమాట. సపోర్ట్ చేస్తారు, మా పేజెస్ గురించి చెప్తారు, మా స్టూడెంట్ అని చెప్తారు. ఆ రోజు మేము వచ్చిన రోజు కూడా నా కోసం బ్లాగ్ ప్రింటింగ్ చేస్తారు, మన స్టూడెంట్సే మనం సపోర్ట్ చేసుకోవాలని చాలా ఇన్స్పైరింగ్గా మాట్లాడారు. అలాగే చాలా చెప్పారన్నమాట నా గురించి. తర్వాత నాకు కొంచెం వైరల్ అయ్యి ఇన్స్టాలో బాగా నేమ్ వచ్చింది. దాంతో ఆర్డర్స్ కూడా పెరిగాయి. కొత్తగా నేను వర్క్ హౌస్ కూడా స్టార్ట్ చేశాను. ఇప్పుడు కొత్తగా టైలరింగ్ అండ్ మగ్గం కూడా స్టార్ట్ చేశాను. దాని ఓపెనింగ్ కూడా తను వచ్చారు. మా వెనక ఉండి నడిపించేది వాసంతి గారు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి. నమస్తే మేడం, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మాది రైల్వే కోడూరు. ఓకే అండి, అయితే మామూలుగా లైఫ్లో ఏదో ఒకటి సాధించాలి అని మహిళలు చాలామంది అనుకుంటుంటారు. సో ఈ డిజైనింగ్ వాళ్ళకి ఎలా ఉపయోగపడుతుంది చెప్పండి. ఈ ఫీల్డ్లో వచ్చి చాలా మిస్టేక్లే అయితే ఉంటాయి. అసలు నాకు బ్లౌజులు నేను డిజైన్ చేస్తాను కానీ నాకు సరిగ్గా రావు. మేడం ఈ 3 days క్లాసులు పెట్టిన తర్వాత మేము చాలా చేంజ్ అయ్యాం మా మోడల్స్లో కానీ. నాకు అప్పటికి ఇప్పటికీ నేను అసలు చాలా చేంజ్ అయిపోయినాను. మా ముందు ఎవరు ఉండి నడిపిస్తున్నారు మమ్మల్ని అంటే హౌస్ ఆఫ్ వాసంతి అక్క. నాకు మేడం కన్నా అక్క అనేది ఎక్కువ బాండింగ్ ఉంటుంది. నేను అందుకని నాకు మా ముందు మా అలాగా సింగిల్గా ఉండి ఉమెన్ ఉంటారు కదా, వాళ్ళ ముందు ఉండి అక్క ముందుకు నడిపిస్తుందంటే మేము గర్వంగా ఫీల్ అవుతున్నాం ఈరోజు. ఓకే, నమస్తే అండి. నమస్తే మేడం, మీ పేరు? లావణ్య మేడం నా పేరు. ఓకే, ఎక్కడి నుంచి వచ్చారు? చౌటుప్పల్ మేడం, యాదాద్రి డిస్టిక్. ఓకే, సో చెప్పండి, ఈ ఫ్యాషన్ డిజైనింగ్ అనేది కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఉంటారు కదా, సో ఈ కోర్స్ అనేది కష్టతరమా సులభతరమా? కొత్తగా నేర్చుకునే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అందరూ అసలు టైలరింగ్ అనేది ఫ్యాషన్ డిజైనింగ్ అనేది చాలా ఈజీ అని అనుకుంటారు, కానీ అందులో ఎన్ని స్ట్రగుల్స్ ఉంటాయి, ఎన్ని హడిల్స్ ఉంటాయి అనేది చేసే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. అందరూ వచ్చేసి మిషన్ మీద కూర్చొని 1 hour కుడితే డబ్బులు వస్తాయి అనుకుంటారు, కానీ ఎంత కష్టపడితే డబ్బులు వస్తాయి అనేది చేసే వాళ్ళకి తెలుస్తుందండి. అది నేనైతే హౌస్ ఆఫ్ వాసంతికి వచ్చిన తర్వాత చాలా బెస్ట్ అయ్యాను. అందరూ అనేది టైలరింగ్ ఏం చేస్తుంది అంటే జస్ట్ 2 బ్లౌజులు కుట్టుకొని బతుకుతుంది అనేది, కానీ హౌస్ ఆఫ్ వాసంతికి వచ్చిన తర్వాత అందరూ నన్ను ఒక డిజైనర్గా పెద్ద పేరు వచ్చింది నాకు. అక్క వల్ల నేనైతే చాలా అంటే చాలా మంచి పేరు తెచ్చుకున్నాను. అక్క అయితే చాలా మందికి చాలా సపోర్ట్ చేస్తుంది. అక్క వల్ల ఎంతమందికి ఫ్యూచర్ ఉందంటే అంతమందికి ఫ్యూచర్ ఉంది. అక్క వల్ల చాలా సపోర్ట్ అయితే ఉంటుందండి కన్ఫామ్గా, అదైతే ఖచ్చితంగా చెప్పగలుగుతాను నేను. ఓకే, నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు? నా పేరు దివ్య. ఓకే, ఎక్కడి నుంచి వచ్చారు? నేను బెంగళూరు నుంచి వచ్చాను. లలిత డాల్స్ అని చెప్పి ఇన్స్టాగ్రామ్లో పేజ్ ఉందన్నమాట. సో నేను డాల్స్ అవి చేస్తూ ఉంటాను. ఓకే, సో చెప్పండి, మహిళలు ఇండిపెండెంట్ అవ్వాలి ఫినాన్షియల్గా అంటే వాళ్ళకి మీరు ఏం సజెస్ట్ చేస్తారు? ఎలా పైకి రావచ్చు? వాళ్ళు ఏదైనా చెయ్యాలి అనుకుంటే మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళలో వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఉండాలి. ఆ కాన్ఫిడెన్స్ని కరెక్ట్గా కన్వే చేయగలగాలి, ఈవెన్ విత్ ద ఫ్యామిలీ అండ్ ఆల్సో విత్ ద ఆడియన్స్. ఆ కన్వే చేసే విధానంలోనే మనం బాగా కనెక్ట్ అవుతాం. ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ కన్నా బిఫోర్ మనకి కాన్ఫిడెంట్ ఉండాలి, మనం ఇది సాధించగలము అని. ఆ తర్వాత ఆటోమేటిక్గా ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అవన్నిటిలో కూడా మనం ముందుకెళ్ళిపోతాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి. నమస్తే అమ్మా. మీ పేరు? నా పేరు నాగదేవి, మాది రాజమండ్రి. నాది బొటిక్. నేను ఇక్కడికి వాసంతి మేడం దగ్గరికి ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్గా వచ్చాను. ఇప్పుడు 3rd batch కూడా నేను వచ్చాను అనమాట. అంటే ఎలా అంటే మనం ఎదగాలి అనేది నిజంగా ఒదిగే గుణంలో నుంచే వస్తుంది. అది నేను మేడం దగ్గర నుంచే చూసా. అంటే మనకి ఎంత ఒదిగే గుణం ఉంటే అంత ఎదుగుతాము అనేది పాయింట్ అయితే నేను చాలా గట్టిగా నేర్చుకున్నా మేడం దగ్గర. ఎప్పుడు చిన్న స్మైల్ కూడా మిస్ అవ్వదు మేడం దగ్గర. ఆవిడకి ఎంత హార్డ్ వర్క్ అనేది ఎంత ఇంపార్టెంటో నేను చూశాను మేడం నుంచే. ఆవిడ తెల్లవారుజామున పడుకున్నా మళ్ళీ 5 గంటలు లెగిసిపోతారు మేడం. నిజంగా అది నేను నేర్చుకోలేకపోతున్నాను, ఇంకా నేర్చుకోవాలనుకుంటున్నాను. కానీ బొటిక్ రంగంలో అయితే మేడం అసలు మా అందరికీ చాలా అంతమందికి కూడా నిజంగా మాకు అందరికీ బ్యాక్ బోన్ అయ్యారు. నిజంగా నేను కూడా అలా మేడం లాగా ఎంతో కొంతమందికైనా సరే అలా అవ్వాలి, అలా ఇన్స్పిరేషన్ కావాలి అన్న వాళ్ళకి నేను రాజమండ్రిలో సపోర్ట్గానే ఉందామని అనుకుంటున్నాను. దానికి నన్ను కూడా మేడం సపోర్ట్ చేశారు. నిజంగా ఇలాంటి వాసంతి మేడం మాలాంటి వాళ్ళు దొరకడం చాలా అదృష్టంగా నేనైతే అందరం ఫీల్ అవుతున్నాము. నేనైతే ఎక్స్పెషల్ ఇంకా ఎక్కువ ఫీల్ అవుతున్నాను. సో ప్రతి పురుషుడి విజయం వెనక ఒక మహిళ ఉంది అని మాట్లాడుతుంటారు, కానీ వాసంతి గారి వెనకాల నా సక్సెస్కి నా పిల్లలే తోడు అని చెప్తున్నారు. మరి ఆ విషయం ఏంటో తన మాటల్లోనే విందాం. చెప్పండి మేడం, మీ సక్సెస్కి మీ పిల్లలే ముఖ్యం అని చెప్తున్నారు, సో దాని గురించి చెప్పండి. నా సక్సెస్కి ఫస్ట్ అమ్మ నాన్న. ఈరోజు నేను ఇక్కడ ఉన్నాను, ఈ కోర్స్ నేర్చుకున్నానంటే ఫస్ట్ అమ్మ, తర్వాత నాన్న, తర్వాత నా 2 పిల్లలు. వీళ్ళిద్దరు నిజంగా నా ఏమంటారు 2 కళ్ళు. మీకు తెలుసు కదా ఇంకా పిల్లలు అంటే ఎంత ఎమోషన్, వీక్నెస్ అన్నీ వీళ్ళిద్దరే. సో కేవలం నేను ఈరోజు ఇలా స్టాండ్ అయి ఉన్నాను అంటే అది వీళ్ళిద్దరి కోసమే. మీకు ఇప్పటికి ఇలా కనిపించగలుగుతున్నాను.
మింటూ వచ్చేసి ఇప్పుడు బీటెక్ అయిపోయింది, వీడు వచ్చేసి ఇప్పుడు బీటెక్ ఫస్ట్ ఇయర్. ఈ జనరేషన్లో పిల్లల్ని నేను చాలా మందిని చూస్తున్నాను, ఇన్స్టా, యూట్యూబ్ ఏవో ఎన్నో వీడియోస్ వస్తూనే ఉంటాయి డైలీ. కానీ చాలా హ్యాపీగా ప్రౌడ్గా అనిపిస్తుంది, అబ్బా నా పిల్లలు ఇలా కాదు, నా పిల్లలు నా కోసం ఏదైనా చేస్తారు. ఇప్పుడు ఈ స్టాల్స్ కానీ, నేను ఏ జర్నీ చేసినా కానీ వీడు డ్రైవ్ చేయడం, నన్ను తీసుకెళ్ళడము, ఇద్దరు కూడా చాలా ఎమోషన్గా నాకు కనెక్ట్ అవుతారు. అలానే హౌస్ ఆఫ్ వాసంతి స్టూడెంట్స్కి కూడా వీళ్ళిద్దరు అంటేనే ఇష్టం. అక్క పిల్లలు రాలేదా, అక్క పిల్లలు రాలేదా అని అడుగుతూ ఉంటారనమాట. అంటే ఈ జనరేషన్ పిల్లలకి ఎంత ఒబీడియంట్గా ఉండాలి, ఫస్ట్ పేరెంట్సే ముఖ్యం, ఫ్యామిలీ ముఖ్యం, తర్వాత ఏదైనా అనేది వీళ్ళిద్దరిని నేను ఒక చిన్న ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను ప్రతి ఒక్కరికి. అలానే నా బ్యాక్ బోన్, నా వీక్నెస్, నా స్ట్రెంగ్త్ అన్నీ కూడా వీళ్ళిద్దరే. సో చూశారు కదా, బిందువు బిందువు కలిస్తే సింధు అయింది అన్నట్టు ఇంతమంది మహిళలు కలిసి ఒక్క చోట వర్క్షాప్లో ఈ ఫ్యాషన్ డిజైనింగ్ గురించి నేర్చుకుని వాళ్ళు కూడా లైఫ్లో సక్సెస్ అవుతున్నారు. సో ఇది ఇవాల్టి నింగి నేల నాదే ప్రత్యేక కార్యక్రమం. మరో నింగి నేల నాదే కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.